పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె రాజన్న పిలుపునిచ్చారు. డిసెంబర్ 28న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే 2 న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను విజయవంతం చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా గోదావరికని ఐఎఫ్టీయూ నాయకులు ఈ నరేష్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె రాజన్న ఈ సభకు ప్రధాన వక్తగా సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దర్శన్ సింగ్ ఖడ్కర్ హాజరవుతారని ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, ఎస్సీసీడబ్ల్యూయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న, ఐఎఫ్టీయూ నాయకులు ఏ నరేష్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేరుగు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నక్సల్బరీ శ్రీకాకుళ ఉద్యమాలతోనే దేశంలోనే సిపిఐఎంఎల్ పార్టీలు ఉద్భవించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అనేక సిపిఐఎంఎల్ పార్టీలు దేశంలో భూమి కోసం, ముక్తి కోసం, ఈ దేశంలో నూతన ప్రజాస్వామ్య సాధించడం కోసం ఈరోజు ఉద్భవించినటువంటిది తెలుసు. అందులో భాగంగానే విప్లవకారులు అనేక చీలికలకు పేలికలకు గురైపోయి ఈరోజు విప్లవోద్యమం రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి దశలో ఈరోజు విప్లవకారుల ఐక్యత కాల్చినటువంటి సందర్భంగా ఈ నెల 28 తారీఖు నాడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2 న్యూ డెమోక్రసీ పార్టీలు ఐక్యం కాబోతున్నాయి. ఈ సదస్సుకు ప్రజలు, ప్రజాస్వామిక వ్యక్తులందరూ హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం ఈరోజు ఫ్యాసిజాన్ని పెంచిపోసి విప్లవకారులను అనేక బూటక్ ఎన్కౌంటర్లో ఈరోజు హతమారుస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మొత్తం నక్సలైట్నే మొత్తం ఏరివేసేటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు పూనుకుంటుంది. ఈరోజు బీజేపీ యొక్క ఫ్యాసిజంతో ఈరోజు దేశంలో మైనార్టీలు, ఈరోజు ఆదివాసులు, ఈరోజు విప్లవకారులను అంచడం కోసం నరేంద్ర మోడీ పూనుకొని ఈరోజు ఒకటే ఎన్నికలు, ఒకటే దేశం, ఒకటే హిందూ అన్నటువంటి పదాలతో ఈరోజు పార్లమెంటులో చట్టాలు సవరణ చేస్తుంది. రాజ్యాంగాన్ని సవరించినటువంటి డాక్టర్ అంబేద్కర్ ఏం చేశాడో ఈరోజు రాజ్యాంగాన్ని రాశాడు. అటువంటి అంబేద్కర్ను కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేక రకాలుగా అవమానపరుస్తూ, కించపరుస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. కనుకనే ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో విప్లవకారులు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఐక్యమై ఈ దేశంలో నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాల్సిందే కోరుతూ ఈ యొక్క 28 తారీఖు నాడు జరిగేటువంటి హైదరాబాద్లో జరిగేటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగేటువంటి సదస్సును జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం.